ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడ నేను నా స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలా అని అల్లాడిపోతూ ఉంటే మధ్యలో వచ్చి నీ గొడవేంటే? నేను రాను 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 రావా? రాను. సరే అయితే. కన్న తండ్రిని కూడా కాపాడుకోలేనప్పుడు ఇంకా నీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? నీ గురించి మొత్తం చెప్పేస్తాను. అమ్మగారికి, అయ్యగారికి, అందరికీ నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో మొత్తం మొత్తం చెప్పేస్తాను. హే, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నాన్న జైల్లో ఉన్నాడు, పరాయి దానిలో అయినా వచ్చి ఒక్క మాట సహాయం చేయమంటే నేను రాను అంటావా? ఇది కూడా చేయలేనప్పుడు ఇంకా కూతురుగా నువ్వెందుకు? నీలాంటి దాన్ని మా అక్క అనుకుని నీకోసం ఇంత కష్టపడాల్సిన అవసరం నాకేంటి? ఏ విషయంలోనైనా నేను నిన్ను క్షమిస్తాను, కానీ ఇన్నాళ్ల నుంచి నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నా ఈ స్థానాన్ని చెడగొడతానంటే మాత్రం నిన్ను కాదు కదా, కన్న తల్లిదండ్రులను కూడా క్షమించను. మర్యాదగా పోతావా పోవా బయటికి? నువ్వు వస్తావా రావా? ఏయ్, నిన్ను రానే, పో ఇక్కడి నుంచి. నేను ఇక్కడి నుంచి పోవడం అంటూ జరిగితే ఈ ఇంట్లో వాళ్ళందరికీ నీ గురించి నిజం చెప్పే పోతాను. ఏంటే వాగుతున్నావు? ఇప్పటి వరకు నువ్వెన్నిసార్లు చేసుకున్నా పోనీలే మా అక్కే కదా అని ఊరుకున్నాను. కానీ నాన్న విషయంలో నేను రాను, నేను ఏం చేయలేనన్నప్పుడు కూడా నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? మర్యాదగా వస్తావా లేదా కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకుపోమ్మంటావా? అంత ధైర్యం ఉందా నీకు? ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. నిన్ను తీసుకువెళ్ళడానికి ప్రత్యేకంగా ఏమైనా చేయాలా? రమ్మంటుంటే. హే, ఎక్కడికెళ్ళింది ఇది? నువ్వనే దానివి ఈరోజు ఉన్నావు అంటే అది వాళ్ళ భిక్ష. వాళ్ళ కడుపును పుట్టావు నువ్వు. కన్న వాళ్ళంటే చిన్న కనికరం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? మర్యాదగా రా. నేను రానని చెప్పాను, రాను అంతే. ఎందుకు రావు? నువ్వు వచ్చి తీరాలి. నా కోసం రాకపోవచ్చు, నాన్న కోసం రాకపోవచ్చు, కానీ ఆ మణిహారం కోసం వస్తావు కదా. మణిహారం నా దగ్గరే ఉంది, మణిహారం నా దగ్గరే ఉంది, మణిహారం నా దగ్గరే ఉంది. దాన్ని నేను ఎవ్వరికి దక్కనివ్వను. ఒకవేళ అది నా చేతుల్లో నుంచి పోయింది అంటే ఆ తర్వాత నీ భవిష్యత్ ఏంటో ఆలోచించు.